టీ20 వరల్డ్ కప్లో మరో అప్సెట్ నమోదైంది. సెయింట్ విన్సెంట్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8 మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో మైటీ ఆస్ట్రేలియాని ఓడించింది. వెయిట్ గత కొంతకాలంగా ఆఫ్ఘనిస్తాన్ ఆడుతున్న ఆట తీరు చూస్తే ఇది అప్సెట్ అని చెప్పడం కరెక్ట్ కాదు. 2023 ODI వరల్డ్ కప్లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ లాంటి బిగ్ టీమ్స్ని ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ ఈ టీ20 వరల్డ్ కప్లో మొదటగా గ్రూప్ స్టేజ్లో కివీస్ టీంని ఓడించి ఇంటికి పంపగా, ఇప్పుడు సూపర్ 8 స్టేజ్లో వరల్డ్ క్రికెట్లో ఐసీస్ ట్రోఫీస్ రారాజుగా ఉన్న ఆస్ట్రేలియాని ఓడించింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్కి ఆస్ట్రేలియా పైన ఇదే తొలి విజయం. ఎనీవే, మిగతా బిగ్ టీమ్స్ని ఓడించడం వేరు, ఆస్ట్రేలియాని ఓడించడం వేరు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ 2023 ODI వరల్డ్ కప్లో ఆసీస్తో ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. అప్పుడు కూడా ఓడిపోయే సిచ్యువేషన్లో ఉన్న ఆసీస్ని మ్యాక్స్వెల్ 201 పరుగుల గ్రేటెస్ట్ నాక్తో ఆఫ్ఘాన్ని ఓడించగా, ఇప్పుడు అదే మ్యాక్స్వెల్ మళ్ళీ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. మరోసారి ఆ మిస్టేక్ జరగకుండా ఆఫ్ఘాన్ జాగ్రత్త పడి గ్రేట్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్లో ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ ఆశలను క్లిష్టం చేసుకుంది. సెమీస్కి వెళ్లాలంటే జూన్ 24న ఇండియాతో జరిగే మ్యాచ్లో ఆసీస్ తప్పకుండా గెలవాలి. ఒకవేళ ఇండియాతో ఆస్ట్రేలియా ఓడి బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ని ఓడిస్తే అప్పుడు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ 3 టీంలు కూడా 2 పాయింట్స్తో ఈక్వల్గా ఉంటాయి. సో అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్ వెళ్తాయి. ఒకవేళ ఇండియా ఆస్ట్రేలియాని ఓడించి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ని ఓడిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుండి ఎలిమినేట్ అవుతుంది. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కి వెళ్తాయి. మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుంది. ఆసీస్ మ్యాచ్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ స్కిప్పర్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం. బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లో చేజింగ్కి కష్టంగా ఉంటుందని తెలిసినా కూడా మార్ష్ ఇలా చేయడం ఆసీస్కి మేజర్ డ్రాబ్యాక్ అయింది. ఈ వరల్డ్ కప్లో ఇక్కడ జరిగిన 4 మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. ఈవెన్ ఇందులో 2 మ్యాచెస్లో బంగ్లాదేశ్ 106, సౌత్ ఆఫ్రికా 115 పరుగులు కొట్టి కూడా డిఫెన్స్ చేసుకోగలిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు. టాస్ ఓడి బ్యాటింగ్కి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్కి ఓపెనర్స్ రెహమానుల్లా గుర్బాజ్, ఇబ్రాహిం జద్రాన్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. వీరిద్దరు హాఫ్ సెంచరీస్తో చెలరేయడంతో గుర్బాజ్ 49 బంతుల్లో 60, జద్రాన్ 48 బంతుల్లో 51 పరుగులు కొట్టడంతో మొదటి వికెట్కి ఆఫ్ఘనిస్తాన్ 15.3 ఓవర్స్లో 118 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాక గుర్బాజ్ అవుట్ అయ్యాడు. ఆఫ్ఘాన్కి ఇద్దరు ఓపెనర్స్ తప్పిస్తే మిగతా బ్యాట్స్మెన్స్ నిరాశపరచడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్స్లో కమిన్స్ వరుస బంతుల్లో రషీద్ ఖాన్, కరీం జన్నత్, గుల్బద్దీన్ నైబ్లని అవుట్ చేసి సెకండ్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆసీస్ తమ మొదటి సూపర్ 8 మ్యాచ్లో బంగ్లాదేశ్ పైన కమిన్స్ తన మొదటి టీ20 వరల్డ్ కప్ హ్యాట్రిక్ తీశాడు. ఈ హ్యాట్రిక్తో కమిన్స్ టీ20 వరల్డ్ కప్లో ట్రూ హ్యాట్రిక్స్ తీసిన మొదటి బౌలర్గా నిలిచాడు. కమిన్స్ ఓవరాల్గా 3 వికెట్లు తీయగా జాంపా 2, స్టోయినిస్కి 1 వికెట్ దక్కింది. 149 రన్స్ టార్గెట్ని ఆసీస్ ఈజీగా చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ చేజింగ్లో ఆసీస్ మొదటి ఓవర్ నుండే రెగ్యులర్గా వికెట్స్ కోల్పోతూ ఏ దశలోనూ టార్గెట్ వైపు వెళ్లేలా కనిపించలేదు. ఓవైపు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ పడుతున్న మ్యాక్స్వెల్ ఒంటరి పోరాటం చేస్తూ 41 బంతుల్లో 6 4లు 3 6లతో 58 పరుగుల హాఫ్ సెంచరీతో పోరాడిన గుల్బద్దీన్ నైబ్ మ్యాక్సీని అవుట్ చేసి మ్యాచ్ని ఆఫ్ఘాన్ వైపు మలుపు తిప్పాడు. నైబ్ మ్యాక్సీ వికెటే కాకుండా స్టోయినిస్, టీమ్ డేవిడ్, కమిన్స్లని అవుట్ చేసి ఓవరాల్గా 4 వికెట్స్తో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు. మార్ష్, మ్యాక్స్వెల్, స్టోయినిస్ తప్ప మిగతా ఆసీస్ బ్యాట్స్మెన్స్ అందరూ సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వడంతో ఆసీస్ 19.2 ఓవర్స్లో 127 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్లో గుల్బద్దీన్ నైబ్ 4 వికెట్స్, నవీన్ ఉల్ హక్ 3 వికెట్స్తో ఆసీస్ పైన గ్రేట్ విక్టరీ కొట్టడంలో కీ రోల్ ప్లే చేశారు. మరి ఈ ఓటంతో ఆసీస్ సెమీస్కి వెళ్తుందా లేదా అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.